సెన్సెస్ 1881 జనాభా లెక్కలకు ముందు కులాలుగా ఇలా విభజించబడ్డారు. ఒకటి బ్రాహ్మిన్స్, రెండు క్యాస్ట్ విత్ సోషల్ పొజిషన్స్, హై సోషల్ పొజిషన్, అంటే క్యాస్ట్ విత్ సోషల్ హై పొజిషన్ అండ్ ఇన్ఫీరియర్ క్యాస్ట్స్ అని మూడు క్యాస్ట్లుగా డివైడ్ చేశారు 1881. చూడండి, ఆ పేరులోనే పెద్ద వివక్ష. బ్రాహ్మిన్స్ ఫస్ట్, క్యాస్ట్ విత్ హయ్యర్ సోషల్ పొజిషన్, ఇన్ఫీరియర్ క్యాస్ట్ అంట. ఇన్ఫీరియర్ క్యాస్ట్ అంటే రాశారు ఇక్కడ ప్రీ 1881 సెన్సెస్లో కంటే ముందు. ఓకే, మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ఫీరియర్ క్యాస్ట్ అంటే ఎంత నీచమైనటువంటి ఒక భావన అనేది ఉందో. ఓకే, అంటే ఈ ఇన్ఫీరియర్ క్యాస్ట్లో ఎస్సీలు మాత్రమే లేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ముగ్గురు ఉన్నారనమాట ఇన్ఫీరియర్ క్యాస్ట్లో అప్పుడు 1881కి ముందు. ఓకే, అయితే ఈ 1881లో జనాభా లెక్కలు చేశారు. 1881 జనాభా లెక్కలు చేసినప్పుడు అప్పుడున్నటువంటి కులాలని, మతాలని రెండింటిని కలుపుతూ బ్రిటిష్ వాళ్ళు ఇలా రాయకూడదండి ఇన్ఫీరియర్ క్యాస్ట్ అని రాయటం, ఇది అన్యాయం, హ్యూమన్ డిగ్నిటీకి అన్యాయం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా మార్చారు 1881లో బ్రిటిష్ వాళ్ళు ఏమని రాశారంటే, ఒకటి బ్రాహ్మిన్స్, హిందూ క్యాస్ట్స్, నాన్ హిందూ క్యాస్ట్ అని 3 రకాలుగా మార్చారు. మరి ఇక్కడ బ్రాహ్మిన్స్ కూడా హిందూ క్యాస్టే కదా, మరి వీళ్ళని ఎందుకు హిందూ క్యాస్ట్లో బ్రాహ్మిన్స్ని కలపలేదంటే, చాలా అత్యున్నతమైనటువంటి బ్రహ్మదేవుళ్ళగా పిలువబడతారు కాబట్టి, అప్పటికే ఆ వేదాలు అవన్నీ రాసి ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళని సపరేట్గా వేశారు. మిగతా హిందువులు మొత్తాన్ని వేరే సపరేట్గా వేశారు. ఈ నాన్ హిందూ క్యాస్ట్ అని ఒక హెడ్డింగ్ పెట్టారు, రాశారు. ఈ నాన్ హిందూ క్యాస్ట్లో వీళ్ళున్నారు, మాదిగా అని క్లియర్గా రాసి ఉంది, మాదిగా అని రాసి ఉంది. నాన్ హిందూ క్యాస్ట్లో మాదిగా, ఈ మాదిగా అంటే దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీలు అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి చమార్లు కానీ, మాదిగా మొత్తం ఈ మాదిగలు కలిసి ఉండొచ్చు. ఓకే, ఈ నాన్ హిందూ క్యాస్ట్ అంటే ఇప్పుడు ఉన్నట్టు ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హిందువులు కాదు. యాక్చువల్గా వీళ్ళందరూ హిందువులు కాదు. ఎందుకు హిందువులు కాదంటే, ఈ హిందూ మతంలోకి వీళ్ళని రానివ్వాల, పంటెత్తి పేడెత్తి చేసేటువంటి నీచమైన పనులకు వాడుకున్నారు కాబట్టి ఈ హిందువుల్ని, వీళ్ళని కూడా హిందువులని పిలిస్తే మరి వీళ్ళకి అవమానం కదా, అందుకని వీళ్ళని రానివ్వాల హిందూ మతంలోకి. వేదాలు చదివిన చంపేసేవాళ్ళు, టెంపుల్కి వచ్చిన చంపేసేవాళ్ళు, గుడికి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళే నేచర్ని పూజించుకుంటూ ఉండేవాళ్ళు. ట్రైబల్ రిలీజియన్స్ అంటారు. ట్రైబల్ రిలీజియన్స్ అని ఇప్పుడు చెట్లు, పువ్వులు, సూర్యుడిని, రైట్, మొక్కల్ని, ఇప్పుడు కనుక తండాల్లో ఏమో శ్రీరాముడు, శ్రీకృష్ణుని పూజించరు కదా ఇప్పుడు తండాల్లో. అక్కడ ఏదో ఒక చిన్న వాళ్ళ వేరు దేవతలను పూజిస్తుంటారు కదా ట్రైబల్స్. అలాగే ఇప్పుడు వీళ్ళు నాన్ హిందూ క్యాస్ట్లుగా ఈ ఎస్సీలు ఉన్నారు అప్పుడు.